పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను కాలేజ్లో జాయిన్ అయినప్పుడు EU అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, ఇవాంజలికల్ యూనియన్ ఫర్, అది వాళ్ళందరూ కాలేజ్ స్టూడెంట్స్ మధ్య వాళ్ళు సేవ చేస్తూ ఉండేవారు. వారితో నాకు చాలా అనుబంధం ఉండేది. ఆ EU వాళ్ళతో కలిసి నేను కూడా వాళ్ళ దగ్గరలో ఉన్న మీటింగ్స్కి అటెండ్ అయ్యి, తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నాకు EUలో. అయితే వాళ్ళతో కలిసిన మొదట్లో వాళ్ళు ఏమడిగేవారంటే, మీరు రక్షించబడ్డారా అని అడిగేవాళ్ళు. రక్షించబడటం అంటే చిన్నప్పటి నుంచి దేవుల్లో పెంచబడ్డాము, భయభక్తుల్లో ఉన్నాము, మంచి ప్రవర్తనతో తల్లిదండ్రులు మమ్మల్ని కాచుకుని ఉన్నారు, లోకపోకళ్ళేమో అంటకుండా ఉంచారు. రక్షణ అంటే దినదినము ఎదగాలి కదా మనం. కానీ వీళ్ళు రక్షింపబడ్డారంటే అది సడన్ గా వన్ ఫైన్ మార్నింగ్ వచ్చేది కదా, ఇలా అనిపించింది. కానీ నాకు అప్పట్లో నా వయసు తక్కువ, ప్లస్ నాకు దేవుని వాక్యంలో అంత లోతు కూడా లేకపోయినందున నేను కరెక్ట్ గా వారికి సమాధానం చెప్పలేకపోయాను. కానీ అసలు రక్షణ గురించి దైవ గ్రంథంలో ఏముందో చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం 4వ వచనంలో రక్షణ గురించి చాలా స్పష్టంగా ఎన్ని స్టెప్స్ ఉన్నాయో దేవుడు చూపించారు. ముందు 2వ అధ్యాయం 3వ వచనం తీసుకుంటే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినడలా ఎలా తప్పించుకొనగలము అని ఉంటుంది. అంటే అంత దేవుడు మనకి ఇచ్చిన ఆ గొప్ప రక్షణని మనం గనక నిర్లక్ష్యం చేస్తే మనం ఎలా తప్పించుకుంటాము అంటే, దేవుని చేతిలో మనకి పాత నిబంధన గ్రంథంలో ఒక చోట ఉంటుంది, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అని. నిజంగా దేవుడు ఎంత దయామయుడో, ఆయన రక్షణని నిర్లక్ష్యం చేస్తే ఆయన ఉగ్రత మన మీదకి అంత భయంకరంగా వస్తుంది. కాబట్టి ఆ రక్షణని మనం నిర్లక్ష్యం చేయకూడదు. అది ఎలా ఆరంభమైంది అని ఉంటది, అది దేవుని బోధల చేత ఆరంభమై అని ఉంటది. యేసుక్రీస్తు బోధించుట చేత ఆరంభమై అని నెక్స్ట్ వచనంలో ఎలా కంటిన్యూ అవుతుందంటే, దేవుని చిత్తానుసారముగా మహత్కార్యముల చేత, సూచక క్రియల చేత, నానా విధములైన అద్భుతముల చేత, అనేక విధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను ఆయన వీరి చేత మనకు సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి వలన మనకు దృఢపరచెను అని ఉంటది. అంటే ముందు ఫస్ట్ స్టెప్ దేవుని యొక్క బోధలతో రక్షణ ఆరంభమైంది. ఆ తర్వాత దేవుడు తనకిష్టమైన రీతిలో తనకిష్టమైన ప్రజల మధ్య మహత్కార్యాలు చేశారు, సూచక క్రియలు చేశారు. మనకు తెలుసు 10 అద్భుతాలు తెలుసు. అలాంటి అద్భుతాలు ఎన్నో చేశారు దేవుడు. యెహోషువ కాలంలో చేశారు, ముందు మోషే కాలం, తర్వాత యెహోషువ కాలం, ఆ తర్వాత కూడా ప్రవక్తల మాటల ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగినాయి. సూచక క్రియలు, మహత్కార్యాలు, నానా విధములైన అద్భుతాలు, అనేక విధాలైన. ఆ తర్వాత యేసుక్రీస్తు కాలంలో కూడా ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు. ఇదంతా రక్షణ ఆ ప్రణాళికలో ఒక భాగము. ఆ తర్వాత యేసుక్రీస్తు తర్వాత పరిశుద్ధాత్మ వరాల్ని మనకు అనుగ్రహించారు. అంటే ఆయనకి ఎంత శక్తి ఉందో మనకు కూడా అంతే శక్తి కలగలాగున ఆయన మనకి పరిశుద్ధాత్మ వరాల్ని మనకి అనుగ్రహించారు. అట్టి వరాలు అనుగ్రహించబడి వీరి చేత, అంటే ఎవరికైతే ఇవన్నీ ఇచ్చారో, ఎవరి ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయో వారి చేత సాక్ష్యం ఇచ్చుచుండగా, ఇవన్నీ జరుగుతూ వాళ్ళు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు ఇది అని. అంటే దేవుడు తన ప్రజలని, ఒక ఇశ్రాయేలు వారిని ఒక తనకి ఇష్టమైన జనాంగంగా ఆయన ఎంచుకుని, ఆ ఇశ్రాయేల్ జనాంగంలోంచి యేసుక్రీస్తు వారు శరీర రీతిగా ఈ లోకంలో జన్మించారు. ఆ తర్వాత అప్పటిదాకా శరీర రీతిగా జన్మించిన ఆ యేసుక్రీస్తు వారు ఇశ్రాయేల్ చిన్న దేశంలోనే ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా సువార్త అనేక దేశాల్లో వ్యాప్తి చెందింది. అలా వ్యాప్తి చెందినప్పుడు అనేకమైన భక్తులకు పరిశుద్ధాత్మ వరాలు, కృపావరాలు అనుగ్రహించబడ్డాయి. అనుగ్రహించబడిన వారు సాక్ష్యం ఇస్తా ఉంటే కొంతమంది విన్నారు. అంటే ఇప్పుడెవరు లేరు అటువంటి అద్భుతాలు చేసిన వారు, కానీ అద్భుతాలు చేసిన వారు సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఆ సాక్ష్యాన్ని విన్న వాళ్ళు మనకి దృఢపరుస్తున్నారు. ఆ విధంగా రక్షణ కలిగింది. ఎంత స్పష్టంగా రక్షణ ఎలా మొదలవుతుందో, ఎలా ఎండ్ అవుతుందో, దాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం ఎలా తప్పించుకోలేమో అనేది ఆ 2వ గ్రంథంలో రాసింది. కాబట్టి రక్షణ అనేది ఉచితము. అప్పుడు నువ్వు రక్షించబడ్డావా అని మా ఫ్రెండ్స్, మా వాళ్ళందరూ అడుగుతా ఉంటే, నేను ఇంటికి వచ్చినప్పుడు మా మేనమావ గారు ఇంట్లో ఉన్నారు.
అయితే ఆయన అడిగాను, మామ రక్షణ కలిగిందా నీకు, రక్షించబడ్డామని అందరు అడుగుతున్నారంటే ఆయన ఒక నవ్వు నవ్వి ఆయన అన్నారు, అమ్మా రక్షణ ఉచితము, దానిలో నిలబట్టము, దానిలో ఆ నిలుచున్న దాన్ని పోగొట్టుకోకుండా ఉండటము ముఖ్యము. రక్షణ అనేది యేసుక్రీస్తు వారు ఎప్పుడో అనుగ్రహించారు, కానీ ఆ రక్షణలో దినదినం ఎదుగుతూ తాను నిలుచున్న వాడు పడిపోకుండా ఉండగలిగినట్లు చూసుకోవాలి అని ఆయన చెప్పారు. అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ తర్వాత బైబిల్ చదువుతూ అందులో లోతుగా వేరు పారుతూ ఉన్నప్పుడు దాని యొక్క అర్థం ఎంతో స్పష్టంగా నా హృదయానికి హత్తుకుంది. కాబట్టి రక్షణ ఒక్క దినములోనో ఒక్క రాత్రిలోనో అద్భుతంగా వచ్చేది. ఆ రక్షణ అనుగ్రహించబడిన మన రక్షణకర్త ద్వారా మనము ఆయన విధానాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతా ఉంటే దినదినము నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు మనము ఇంకా దానిలో లోతుగా వేరుపారినప్పుడు ఇతరులకు కూడా రక్షణ సువార్తని మనం అందించగలుగులాగున మనము కూడా ఎంతో చక్కగా పరిపక్వం చెందుతాము. రక్షణ భాగ్యం పొందండి ప్రభు యేసుని నామంలో, నవజీవముతో మనసారా స్తుతిగానం చేయండి, స్తుతిగానము చేయండి. రక్షణ భాగ్యము పొందండి ప్రభు యేసుని నామంలో, నవజీవముతో మనసారా స్తుతిగానం చేయండి, స్తుతిగానము చేయండి. ఆ గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకుండా మనం నిలుచుని ఉన్నామని అనుకుంటూ పడిపోకుండా ఉండగలుగులాగున దేవుని లేఖనాలు మనల్ని నడిపించడానికి చిన్న సహాయం కోరుతూ ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నాయన గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యం చేస్తే మేము నీ ఉగ్రత నుండి తప్పించుకోలేము అని చెప్పారు తండ్రి. అది ఎలా ప్రారంభమై ఎలా ముగిస్తుందో కూడా మీరు చూపించారు ప్రభా. అట్టి రక్షణ ప్రణాళికలలో మేము కూడా భాగమై ఉన్నందుకు ఎంతగానో నేను స్తుతిస్తూ ప్రభా, అనేక మందికి ఈ రక్షణ మార్గంలోకి మేము లీడ్ చేయగలుగులాగున మమ్మల్ని నీ ప్రియకుమారుడి యొక్క మాటల ద్వారా ప్రభా మేము ఇతరులను వెలిగించగలుగులాగున మాకు నీ సహాయం దయచేయమని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామము ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్. Jesus now is all.